నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే కరీంనగర్ జిల్లా బీజేపీలో ఆధిపత్య పోరు కంటిన్యూ అవుతుంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కోల్డ్ వార్ కారణంగా లోకల్ బాడీ ఎన్నికల వేళ పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. తాజాగా ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని తన వెంట ఉన్న వారికి పార్టీ బీ ఫామ్లు ఇచ్చి ఎన్నికల్లో గెలిపించుకుంటున్నానంటూ ఆయన కామెంట్ చేశారు. ఇక్కడ ఇవాళ కొత్తగా రాలే. నేను 25 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నా. 25 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా. అన్ని వేలల్లో అన్ని ఎన్నికలలో ఇక్కడ గెలిచింది మేమే. అప్పుడు బీజేపీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్నికలు జరగబోతుంది. డెఫినెట్ గా మా 25 ఏళ్ళుగా మాతో ఉన్న కార్యకర్తలు నాయకులు అనేక మంది కనపడతారు కదా. సముద్రం లేకుండా మేము ఎవరికుండా ఇంత బలం ఎవరికున్నది. ఇలా ప్రజలు ఏడుస్తున్నారు. బిడ్డ నువ్వు దూరం అయిపోయి మాకు అన్యాయం అయింది బిడ్డ అని చెప్పి కన్నీళ్లు పెడుతున్నారు. ఇవాళ మా బాధ్యత ఇవాళ మళ్ళీ మా బెంగటిలిన మా హుజురాబాద్ ప్రజానీకానికి రేపు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా రేపు ఎంపీపీలుగా జడ్పీలుగా గెలిపించుకుంటారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళ కాళ్ళకు మళ్ళీతో పనితో పీకే సర్వీసులు చూసినా తప్పకుండా చేస్తాం. అది 100% ఇస్తాం. ఎందుకు మీ లేకపోతే ఎవరిస్తారా పార్టీ? ఎవరిస్తారా? నేనే ఇస్తాం పార్టీ. ఇక్కడ నేను లీడర్నే. ఇక్కడ నేను లీడర్ను 25 ఏళ్ళ నుంచి లీడర్నే. ఇక్కడ 25 ఏళ్ళ నుంచి లీడర్లు గుర్తుపెట్టుకో. రామచంద్ర సమక్షంలో ఇలా నేను ప్రామిస్ చేస్తున్నా. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో స్థానిక ఈ మీడియా సమావేశం పూర్తయిన కొన్ని గంటల్లోనే బండి సంజయ్ ఫాలోవర్ గా ముద్రపడ్డ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈటెల వ్యాఖ్యలకు కౌంటర్ గా కృష్ణారెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కమలం పార్టీలో బీ ఫామ్లు వ్యక్తులు ఇవ్వరన్నారు. పార్టీ హైకమాండ్ ఇస్తుందని పర్సనల్ గా చెప్పే మాటలు నమ్మవద్దంటూ నోట్లో పేర్కొన్నారు. ఇవాళ ఇది కుటుంబ పార్టీ కాదు. ఇది ఈ మిగతా పార్టీ లాగా ఏదో ఒక వ్యక్తుల మీద నచ్చినటువంటి పార్టీ కాదు. దీనికి ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక కార్యపద్ధతి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ పార్టీ నిర్ణయం, రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఏం చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం చేస్తుంది. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కానీ రాష్ట్ర పార్టీ వీళ్లకు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది, బీఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ గురి కాకుండా ఇలా ఇది ఎవరో చెప్పారంటే మా మాటలు కానీ దేనికంటే కన్ఫ్యూజన్ కానీ గురి కాకుండా మీరు కష్టపడి పార్టీ కోసం పనిచేయాల్సిందిగా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయి ఇంటింటికి మన ఒక పార్టీని తీసుకెళ్లి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను తెలియజెప్పి మనకు పార్టీకి మద్దతును కూడగట్టుకోవాల్సిందిగా కార్యకర్తలందరినీ నాయకులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఇవాళ ఇది కుటుంబ పార్టీ కాదు. ఇది ఒక కాషాయ పార్టీలో వర్గాలు వర్ణాలకు బీ ఫామ్లు ఇచ్చే సాంప్రదాయం లేని కష్టపడ్డ వాళ్ళకే పార్టీ టికెట్ కేటాయిస్తుందంటూ హుజూరాబాద్ లో గతంలో బండి సంజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఈటెల కామెంట్స్, కృష్ణారెడ్డి కౌంటర్ తో ఆ పార్టీలో మరోసారి విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గతంలో ఏం మాట్లాడారో ఒకసారి విద్దాం. ఇలా నేను ప్రామిస్ చేస్తున్నా. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలో ఈ కార్యకర్తలందరినీ జెడ్పీటీసీ గాని, ఎంపీటీసీ గాని, సర్పంచ్ గాని, వార్డు మెంబర్లు గాని, కౌన్సిలర్ గాని, కార్పొరేటర్లు గాని అత్యధికంగా మేమే గెలిపించి మీకు అప్పచెప్పే బాధ్యత మాది. ఇలా నేను చెప్తున్నాను, మీ అందరినీ గెలిపించే బాధ్యత నాది. 100% గెలిపిస్తా. ఏదైనా దేనికైనా తెగించేలా మీ అందరినీ గెలిపించే బాధ్యత నాది. మిమ్మల్ని గెలిపించకుండా కూడా బాధ్యత